మౌన పోరాటం మౌన పోరాటం. చెయ్యడు అనే నీ నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తే అది నిజమైపోదు. ఇతను చేసిన నేరానికి సాక్ష్యం కూడా ఉంది. మానస, ఆ వీడియో చూపించు. చూడండి. ఈ వీడియోలో ద్వారక ఏదో మత్తులో ఉన్నాడని చాలా క్లియర్గా తెలుస్తోంది. రుద్ర నార్మల్ గానే ఉంది. నిజంగానే రుద్రకి ఏ ఇంటెన్షన్ లేకపోతే ద్వారక అవంతి అంటూ తన మీద పడగానే తోసేసి అక్కడి నుంచి ఎందుకు పారిపోలేదు? ఎందుకు అక్కడే ఉంది? పైగా ఈ వీడియో షూట్ చేసింది కూడా రుద్రే. అంటే రుద్ర కావాలనే ద్వారకని ట్రాప్ చేయడానికి, ద్వారకని ఇరికించడానికే అలా చేసింది. అది ఎలా జరిగినా ఎందుకు జరిగినా ద్వారక వల్ల నా కూతురి జీవితం పాడైపోయింది. దానికి న్యాయం జరగాలంటే ఉన్న దారి ఓన్లీ పెళ్లి మాత్రమే. అసలు రుద్ర జీవితానికి అన్యాయం జరిగితేనే కదా ద్వారక రుద్రని పెళ్లి చేసుకుని తనకి న్యాయం చేయడానికి. ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ వీడియోలో ద్వారక చేసిన పని క్లియర్గా కనపడుతుంటే అందులో ద్వారక రుద్రని పట్టుకోవడం వరకే ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో నా దగ్గరుంది. నీ దగ్గర ఆధారమా? ఇది చూస్తే ద్వారక తప్పు చేశాడో నీ కూతురే నేరం చేసిందో నువ్వే చెప్పు విశాలాక్షి. చూడు, ఆ రోజు అవంతికి శిక్ష పడకుండా తప్పించాలంటే కావాల్సిన సాక్ష్యం హోటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి అతన్ని హోటల్కి రప్పించాను. అంతకు ముందే అతనికి ఇప్పించిన మత్తుమందు వల్ల ద్వారక హోటల్కొచ్చేసరికి మత్తెక్కేసింది. ఆ మత్తులోని అతను నా దగ్గరికొచ్చాడు. నేనతన్ని పట్టుకొని హోటల్ రూంలో అసలు నేరస్తుడున్నాడని చెప్పి లోపలికి తీసుకెళ్లాను. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కాని లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను తన్ని పట్టుకునే లోపే అతనే నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు. వెంటనే నేను ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్, హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను.
ఈ వీడియో ఎవరు తీశారో? చూసారా? ద్వారక అసలు మనిషివా రాక్షసివా? నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేయాలని చూస్తావా? నా అవంతికి నా చేతులారా అన్యాయం చేయించాలని చూస్తావా? మా అమ్మ ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తావా? ఏయ్! నేను చెయ్యని తప్పకి నన్నెంత టార్చర్ పెట్టావే. ఎప్పుడు ఆడదాని విషయంలో తప్పు చెయ్యని నేను నీ విషయంలో ఇంత దారుణం ఎలా చేశానా అని రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. నా భార్య జీవితాన్ని నా చేతులతో పాడు చేశానని ఎంత ఎంత ఆవేదన పడిపోయానే. ఈ విషయం తనకి చెప్పుకోలేక, తను చూపించే ప్రేమని భరించలేక పక్కనే ఉన్నా తనకి ఎంతో దూరం అయిపోయానని ఇన్ని రోజులు నేను నిద్ర లేకుండా నరకం అనుభవించాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పడంతో నా వల్ల ఒక ప్రాణం పోకూడదని నేను ఈ విషయంలో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నాకే తెలుసు. రుద్ర 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 ఆగమ్మా. అమ్మ రుద్ర విను ఒకసారి. రుద్ర రుద్ర అమ్మ రుద్ర. రుద్ర వినవే. అమ్మ రుద్ర. రుద్ర 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 ఆగమ్మా. రుద్ర 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 ఆగు. రుద్ర అమ్మో, నన్ను కొడితే బేబీ బేబీ ఏంటమ్మా ఇది? అమ్మా ఆగమ్మా, ఏంటమ్మా ఈ పనులు? నేను బతకనివ్వను. ఆ దుర్గాన్ని బతకనివ్వను. అదే అదే మొత్తం అంతా నాశనం చేసింది. నా ద్వారకని నాకు కాకుండా చేసింది. నేను చేసిన ప్లాన్ అంతా నాశనం చేసింది.